శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం లోకాభిరామం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి. మొల్ల రామాయణం రచించింది. మొదట ఇష్టదేవతలను స్తుతించింది. పూర్వ సంస్కృతాగ్ర మహాకవులను ప్రస్తుతించింది. తొల్లిటి ఇప్పటి కవులను భక్తితో తలచింది. అది గొప్ప విషయం. మనం కూడా పూర్వ వర్తమాన కవుల రచనలను అధ్యయనం చేయాలి. ఆటుకూరి కేశయ్య వరపుత్రిని మొల్లయనగ వరణిన దానిని అని చెప్పుకున్నది. దేశీయ పదములు, తెనుగులు, సంస్కృతులు, సంధులు, సమాసాలు, ఛందో విలక్షణాలు, భావార్థాలు, కావ్య పరిపాకములు, రస భావ చమత్కృతులు, క్రమములేవియునెరుగా ఇవన్నీ నాకేం తెలియదు అన్నది. ఇవన్నీ తెలియకపోతే కవిత్వం ఎలా రాసింది? విఖ్యాత గోపవరపు శ్రీకంఠ మల్లేషు వనము చేత నెరి కవిత్వము చెప్పగా నేర్చుదానా అని చెప్పింది. ఎన్నో తెలిసినా ఏమీ తెలియదని చెప్పుకోవడం ఆమె వినయశీలం. పోతన అన్నాడు, పలికిడిది భాగవతమట, పలికించడు విభుండు రామ భద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండుగాత పలుకదనేదా. అలాగే మొల్ల అన్నది, చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదనే నిన్నప్పుడు, ఇహపర సాధనమి పుణ్య చరిత్ర, తప్పులెంచకుడు కబుల్ తప్పులెంచకుడు కబుల్ అని వినయంగా ప్రార్థించింది. సన్నని పైట మాటున కనిపించి కనిపించని వక్షోజాల సౌందర్యం మాదిరిగా తెలుగని చెప్పుచోట తేట మాటల కొత్త రీతులు ఉండాలన్నది. సంస్కృతాన్ని తెలుగులో రాసేటప్పుడు మళ్ళీ మన పాండిత్యమంతా తెలిసేటట్టుగా సంస్కృత పదాలని గుప్పిస్తే ఎలా రుచిగా ఉంటుందా? తేనె సోకనూరు తీయనయగు రీతి కవిత్వం ఉండాలన్నది. చదవగానే వెంటనే అర్థం కావాలి. సమర్థవంతమైన పదాలు, సామెతలను కూర్చి చెప్తే ఆ తెలుగు రుచిగా వేణుల విందుగా ఉంటుందన్నది. విశ్వనాథ సత్యనారాయణ అన్నాడు, మరల నిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమిల్ల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, చేసిన సంసారమే చేయుచున్నది అంటూనే తలచిన రామును తలచెద నేనును, నాదైన రచనలు నావిగాన అన్నాడు. మొల్ల కూడా అలాగే అన్నది. అంటే విశ్వనాథ సత్యనారాయణ ఆధునికుడు, మొల్ల ప్రాచీన కవయిత్రి అయినా అప్పుడే అన్నది, రాజిత కీర్తి అయిన రఘురాము చరిత్రము మున్ కవీశ్వరుల్ తేజమెలర్పజెప్పిరని తెలిసియు క్రమ్మర చెప్పనేలనన్, పూజన కల్పకంబగుచు భుక్తికి ముక్తికి మూలమంచు, నా రాజును దైవమైన రఘురామును తించిన తప్పు కల్గునే, వల్లిదుడైన రామ నరపాలకుని స్తుతి సేయు జిహ్వకున్, చిల్లర రాజలోకమును చేకొని మెచ్చగా ఇచ్చపుట్టునే అని ప్రశ్నించింది. ఇక రామాయణంలోకి ప్రవేశిద్దాం. నేను రామాయణం అంతా చెప్పను, అక్కడక్కడ స్పృశిస్తూ మొల్ల కవితా విశేషాలను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ధర్మనిలయమైన అయోధ్యాపురం ఎంత వైభవోపేతంగా ఉందో చెప్పి ఒక్క మాట అన్నది. ధరణీవధూటికాభరణ విభ్రమరేఖ దర్శించు మాణిక్య దర్పణంబు. మనం మన అందాన్ని అద్దంలో చూసుకుంటాం. ధరణి తన అందాన్ని అయోధ్యాపురం అనే అద్దంలో చూసుకుంటుందట. ఎంత చక్కని భావన. మనం చిన్నప్పటి నుంచి చదువు తిన్నాం. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి గలిగిరి కుమారులు నలుగురు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు అని.
అయితే రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు, రాముని తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు. అందుకనే కైక రాముణ్ణి మాత్రం అడవికి పంపిస్తే భరతుడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు అని అనుకున్నది. కానీ మనం ఎప్పటికీ రామలక్ష్మణుడు అని ఎందుకు అంటున్నాము? వాళ్ళు అన్నదమ్ములకు పర్యాయ పదంగా నిలిచారు కాబట్టి. రామాయణంలో రాముని వెన్నంటి ఎప్పుడూ లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టి. కానీ ఈ మొల్ల మాత్రం ఏమన్నది? వాళ్ళు చైత్రమాసం, శుక్లపక్షం, నవమి, భానువాసరం, పునర్వసు నక్షత్రం, కర్కటక లగ్నమున శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులను కన్నారు అని చెప్పింది. కొన్నేళ్లు గడిచాయి, కొంత పెద్దవాళ్ళు అయ్యారు. సీతా స్వయంవర ఘట్టం లోపల మనకు అనేక రాజ్యాల పేర్లు, రాజకుమారుల గురించి మనకు తెలుస్తాయి. ద్రవిడ, కర్ణాటాంధ్ర, యవన, మహారాష్ట్ర రాజకుమారులు తేజమలరా, ఇట్లా అనేక రకాల రాజ్యాల పేర్లు మనకు ఈ మొల్ల రామాయణంలో కనిపిస్తాయి. శివధనువును ఎక్కువ పెట్టిన ధీరులకు సీతనిత్తునని జనకుడు ప్రకటించాడు. రాజకుమారులందరూ ఎంత వైభవంగా వచ్చారో ఆ ధనుస్సును చూడగానే వారి గుండె గుబేలుమన్నది. వీళ్ళెక్కు పెట్టడానికి ప్రయత్నించి విఫలుడైనారు. కానీ రాముడు ధనువు దునిమినంత ధరణీశ సూనులు శిరములెల్ల వంచి సిగ్గుపడిరి, సీత మేను వంచే. రాజకుమారులు సిగ్గుపడ్డారు, అంటే రామునికి చేతనైనటువంటి పని మాకు కాలేదు అని. కానీ సీత తనకు కాబోయేటటువంటి వరుణ్ణి చూసి ఆమె సిగ్గుపడింది. జనకుని కూతురు సీతను శ్రీరామచంద్రునికి, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కూతులకు మాండవ్య, ఊర్మిళ, శృతకీర్తులను భరత లక్ష్మణ శత్రుఘ్నులకి వివాహం చేశారు. అయోధ్యాకాండంలో సూర్యాస్తమయాన్ని ఎలా వర్ణించిందో చూడండి. పగలు ప్రాగ్భాగమున నుండి గగన వీధిన్ చరమ దిక్కున కేగుగా శ్రమము దోచి చెమట పట్టిన స్నానంబు చేయనరుగు కరణి అపరాబ్ధిలో దివాకరుడు భృంగే. మనకు చెమట పట్టినప్పుడు వెంటనే స్నానం చేయాలి ఎట్లాగైతే అనిపిస్తుందో, పగలంతా శ్రమించినటువంటి సూర్యుడట స్నానం చేయడానికి పడమటి సముద్రంలో మునిగాడట. అటువంటి చక్కనైనటువంటి వర్ణనలు ఎన్నో ఉన్నాయి. ఇంకా సంధ్యారాగము, చీకటి కలిస్తే నీలము, కెంపు అతికినట్లున్నాయట. ఇక తర్వాత అంధకారము, కారు ముగులు రీతి కాటుక చందాన అంధకారమవని ఎన్న పర్ణి. సరే, దశరథుడు రామునికి పట్టాభిషేకం చేద్దామనుకుంటే కైక వరాలను కోరింది. రాముని అడవులకు సాగనంపింది. రాముని వెంట సీత, వారిరువుని వెంట లక్ష్మణుడు నడిచారు. మధ్యలో ఒక నది వచ్చింది. ఆ నదిని దాటాలి, గుహుడు దాటించాలి. ఆ గుహుడు ఏమనుకున్నాడు? సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొకర కాంతయ్యనట, పన్నుగని తని పాదరేణు ఎడవడి ఓడసోక ఇది ఏమగునో అని సంశయాత్ముడై కడిగి గుహుండు రామపద కంజయుగము భయము పెంపునన్. రాముడు రాముని పాద ధూళి సోకి ఒక రాయి కాంత అయింది, అహల్యగా మారిపోయింది. మరి ఆ రాముని పాద ధూళి సోకితే నేను నడిపేటటువంటి పడవ కాంతగా మారితే నా బతుకు తిరిగేగాను. అందుకని నేను రాముని పాదాలు కడుగుతాను అని కడిగాడనమాట. ఈ కల్పన, ఈ మొల్ల చేసినటువంటి ఈ కల్పన సినిమా పాటలుగా కూడా మారిపోయిందనమాట. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు కడుగనీయమంట, మూడు ముత్తులా నువ్వు నారాయణము
వంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. ఏ రచన చేసినా అది ఎంతో కొంతమందికైనా ప్రేరణగా పనిచేయాలి. అట్లా మొల్ల రచన ఈ రామాయణం సినిమాలకు కూడా ప్రేరణగా నిలిచింది. వాళ్ళు పంచవటి చేరుకున్నారు, పర్ణశాల కట్టుకున్నారు. శూర్పణఖ సీత అందాన్ని గురించి చెబుతూ రావణుణ్ణి ఉడికించింది. సీత వంటి సౌందర్య రాశి భూమండలంలోనే లేదన్నది. ఆమె కన్నులు, సీత కన్నులు కలువల కాము బాణంబుల పలుకులు, కిన్నెర పలుకుల చిలుక పలుకుల మోము చంద్రబింబమ అడ్డమ, కుచములు బంగారు కుండల చక్రవాకముల. ఆమె మేనంతా బంగారమే, ఒళ్ళంతా సింగారమే అని ఊరించింది. రావణుడు సీతను అపహరించుకొని వస్తున్నప్పుడు ఆ సీత విలపించింది. సీత నాదు పేరు శ్రీరాము భార్యను, దేవగణములార దిక్పాలవరులార వృక్షజాతులార పక్షులారా, కుటిల దానగుండు గుంపోవుచున్నాడు కరుణ తోడ నన్ను కావనయ్యా. ఈ పద్యాలు పాడుతూ ఉంటే ప్రకృతి కూడా విలపిస్తుందా అన్నట్టు పాఠకులకు కూడా దుఃఖం కలిగే రీతిలో ఆమె రాసింది. అయితే ఆ ఆకాశ మార్గాన వెళుతున్నప్పుడు తన జాడ తెలుసుకోవడం కోసం, రాముడికి ఎప్పటికైనా తన జాడ తెలియాలని తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలను తన చీర కొంగు కొంత చింపేసి దానిలో మూటగట్టి కింద పడవేయించింది. ఇప్పుడు ఈ రోజుల లోపల కూడా ఎవరైనా ఆడపిల్లలను ఎవరైనా కిడ్నాప్ చేస్తూ ఉంటే వాళ్ళు విలపిస్తున్నారే తప్ప వాళ్లకు వెంటనే ఉపాయం తోచడం లేదు. కనీసం 100కు డయల్ చేయాలి అనేటటువంటి ఉపాయమైనా వాళ్లకు తోచడం లేదు. కానీ సీత అంత ఉపాయం చేసి ఆభరణాలను నేల మీద జారనిచ్చింది. రావణు చెరడు అశోకవనంలో శివశుభా వృక్షము కింద శోకిస్తూ ఉన్నది సీత. అక్కడ సీత కనిపించగా రాముని పరితాపము, చెట్టును గుడ్డను పిట్టను పుట్టను అడుగుతున్నాడు. పంపాతటమును చేరుకున్నాడు. కిష్కింధాకాండలో రామునికి ఆంజనేయుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ఎట్లా ఉంది అంటే ఇక భగవంతుని భక్తుడు కలుసుకున్నట్టు లేదా జన్మజన్మల బంధం వినవేసుకున్నట్టు అనిపించింది. నన్నేలు దైవమా నా తండ్రి రామా, కనిపించినాడవా కారుణ్యధామా, నీ రాక కోసమే నే నిన్ని నాళ్ళు నిలువెల్ల కనులుగా నిలిచియున్నాను అనే పాట గుర్తుకొస్తున్నది. వారి సంహరణం, సుగ్రీవులకు కిష్కింధారాజ్య పట్టాభిషేకం, ఆ తర్వాత వర్షాలు ఎక్కడకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా, వడగండు రాలినా, కుండపోత వర్షం కురిసినా రామునికి సీతే గుర్తొస్తుంది. సీత అంచు సీత పిలుచు, అందంద పరికించు, దిక్కులాలకించు నిక్కి చూచు, దశరథాత్మజుండు తన్ను తామరచును, పైరు కౌగలించు పదవరించు. ఈ పద్యం లోపల అంటే రాముడు ఒక విధంగా పిచ్చివాడైనంతగా సీత కోసం పలవరిస్తున్నాడు. కూరలు నోటికి రుచులు కూడుట తప్పెను, దుంపతూడులు కారము తోచి, జిహ్వకున్ కమ్మని తేనెలు చేదులయ్యే, కంగారయ చిత్తమంతయును కంటికి నిద్రరహింపదయ్యే. రాముని పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థమవుతుంది. సుందరాకాండలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించి
ఆ సముద్రాన్ని లంఘించే ముందు అంటే మనం దుమకడానికి కాళ్ళు ఎట్లా మోపుతామో, ఎలా ఎగురుతామో అది మన కళ్ళకు కట్టినట్టుగా మొన్న వర్ణించింది. మొగము బిగించి పాదములు మొత్తముగా ఆవడి నూది త్రొక్కి నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవంబున ఆర్చి బాహుళత్యగణిత లీల నూచి వలయంబుగ బాలము త్రిప్పి నగము సగము కృంగ కపినాథుడు నింగికి దాటి దిగ్గునన్. ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నట్టుగా వర్ణించడం వల్ల ప్రత్యేకత. లంకకు చేరుకున్నాడు హనుమ, సూక్ష్మ రూపం ధరించాడు. ఎక్కడెక్కడ వెతకాలో అవన్నీ వెతుకుతున్నాడు. గాలి లీల శీతకర కాంతి విఖ్యాతి ధూమరేఖ రీతి దూరి చొచ్చి అసుర మందిరముల అక్కడ ఇక్కడ కలియ తిరిగి వెదకే కవివరుండు. సూక్ష్మ రూపంలో ఉన్నాడు కాబట్టి గాలి మాదిరిగా వెళ్తున్నాడు, ధూమరేఖ మాదిరిగా వెళ్తున్నాడు, కాంతి మాదిరిగా వెళ్తున్నాడు. అశోకవనం చివరికి అశోకవనంలో సీత కనిపించింది. ఆమె సీతే అని ఎలా అనుకున్నాడు? రాము తలచుకొనుచు రాముని పేర్కొంచు రామ రామ అనుచు రమణి పలుక కపివరుండు సూచి కామినీ రత్నంబు సీత ఎనుచు పొంగి చిత్తమందు. ఈ లంకా రాజ్యంలో రామనామం ఇంకెక్కడ వినిపిస్తుంది? ఈమె సీతని అని నిర్ధారించుకున్నాడు. రావణుడు మందీ మార్బలంతో సీతాదేవి దగ్గరకు వచ్చాడు, అదరించడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి. ఎత్తితి శంకరాచల మహీన బలంబున పంతిలాగునన్ మొత్తితి సర్వ దిబ్బతుల మోగిన గర్వము విచ్చి పారగా ఒత్తితి శత్రుభూపతుల నుగ్రరణంబున భూమి త్రిల్లగా. ఇంతటి వైభవం నాకుంటే ఆ రామలక్ష్మణుడింత జడలు ధరించి తపసుల చందమునను తమ్ముడును తాను ఘోర దుర్గమ్ముడందు కూరగాయలు కూడుగా కుడుచునట్టి రాముడి రీతి లంకకు రాగలండు అని సీతను బెదిరిస్తున్నాడు. సీత, నేను ఎంతో మంది స్త్రీలను చెరపట్టినాను, అయినా నీ కన్నుల సౌభాగ్యము, నీ ముఖకాంతు, నీ కరముల లావణ్యము నాక స్త్రీలందు లేవు, నాకు చూడను. స్వర్గం లోపల ఉన్న స్త్రీలకు కూడా ఇంతటి అందం లేదు. సురకాంతలు శరీరాలు, యక్ష సతువును సూటింపగారాలు, కిన్నర భామలు ప్రతిరాలు, సిద్ధ వనిత న్యాయంబుగా పూలరు. ఇట్లా ఎవరూ కూడా నీకు సాటిరారు. ఇంత బెదిరిస్తే, తన గొప్పతనాన్ని ఇంత చాటుకుంటే సీత ఒక్కడే మాట అన్నది. తన సాహసము తానే కొనియాడున తండు హీనగుణుడు. నీ సాహసాన్ని నువ్వే కోరుకుంటున్నావు, అటువంటి వాడిని బుద్ధి లేనివాడు అంటారు అని గాలి తీసేసినట్టుగా మాట్లాడింది. మరి ఇంత పరాక్రమం ఉందంటున్నావు కదా, మరి నన్ను దొంగతనంగా ఎందుకు తీసుకుని వచ్చావు? రాముణ్ణి ఎదిరించడానికి నీ పరాక్రమం చాలలేదన్నట్టే కదా. కురులు తక్కువగా ఉన్నప్పుడే, కూగడి ముడికి కూడా అందనప్పుడే తాటకిని వధించాడు రాముడు. విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడానికి ఎంతోమంది రాక్షసులను శిక్షించాడు. అవనిపై విలసిల్లు అఖిల రాజన్యులు వ్రేల చూపగలేని విల్లు విరిచే ఘోరాటములలోన కృమ్మరునప్పుడు ఖరదూషణాది రాక్షసుల జంపే. ఇట్లా ఎన్నో ఘనకార్యాలు చేసినటువంటి వాడు రాముడు. రామ భూపాలుడు, ఆదినారాయణుడు. అట్టి రామునకు
ఈ అబ్ధియనగనెంత లంకయననెంత తనుజుల పొంకనెంత నీ వనగ ఎంత నీ లావు చీవ ఎంత చెప్పనేటికి నీవు సూచదవుగాక. మొత్తం తనవారెవ్వరూ లేనటువంటి పరిస్థితిలో రాక్షస స్త్రీలు తనను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నప్పటికీ కూడా, రావణుడు బెదిరిస్తూ ఉన్నప్పటికీ కూడా సీత అంత ధైర్యంగా చెప్పింది. ఇటువంటి కష్టకాలంలో కూడా ధైర్యం అనేటటువంటి దాన్ని మనం విడనాడకపోతే మనకు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అంటే ఆమెకు చాలా కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు వారది గట్టనే లేదు, వాళ్ళు రానే లేదు, అయినా కానీ సీత అన్నది అట్టి రామునకి అబ్ధి అనగనెంత లంకయననెంత తనుజుల పుంకనెంత నేడెళ్ళి శాంతి కుమా. ఈరోజు వెళ్ళు, ఈ ఒక్కరోజైనా శాంతితో ఉండు, ఇక రేపటి నుంచి ప్రశాంతత అనేటటువంటిది ఉండదు అని ఆ సీత అన్నది. ఇంకా రావణుడు బెదిరిస్తున్నాడు. అఖిల లోకముల నా యాజ్ఞ నిలిపితి వేపు నూకల చేత వెట్టి చేయించితి చెరలు పట్టితి గంధర్వ సిద్ధ సాధ్య భుజగసుర యక్ష కిందర ముఖ్య సతుల ఇట్టి సామర్థ్యమెవరికి నాడు కలదు మహిని నాకొక్కనికే కాక మంజువాణి. రావణుడు వెళ్ళాడు. ఆంజనేయుడు వృక్షం నుండి కిందికి దిగాడు. సీతతో రాముని బంటునని చెప్పాడు. శ్రీరామ ముద్రికను చేతికిచ్చాడు. నా రాముడు ఎలా ఉంటాడో చెప్పు అని అడిగితే, నీల మేఘ ఛాయ బోలు దేహము వాడు ధవళాబ్జ పత్ర నేత్రముల వాడు. ఈ పద్యం తెలుగునాట ఆనోట విరివిగా వ్యాప్తి చెందింది. సీత తన శిరోరత్నాన్ని ఆనవాలుగా హనుమకిచ్చింది. ఆమె దీవెనలు పొంది ఇక వెళ్ళబోతూ రావణునికి తన రాకను ఎరిగించాలనే ఉద్దేశంతో అతని ఉద్యానవనాన్నంతా ధ్వంసం చేశాడు. కోట గోడలను కొన్నిటిని కూల్చివేశాడు. అది తెలిసి రాక్షసులు వస్తే వాళ్ళను చంపివేశాడు. రావణుని కుమారుడు అక్షకుమారుడు మరణించాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంచే హనుమంతుడు బంధింపబడ్డాడు. రావణుని సన్నిధికి తోడ్కొనబడ్డాడు. అప్పుడు రావణుడు అన్నాడు, శరనిధి దాటి వచ్చుటయ చాలక నా పురిదొచ్చి చుచ్చియున్ వెరవక దంటవై వనము వ్రీళ్లకు త్రుంచి కమ్మరన్ బిరుదపు పోలె రాక్షసుల పెక్కుర చంపి నెమ్మదిన్ గరకరి తోడ నా ఎదుర గర్భము తోడుత నిల్చి తద్దిరా. మనకు కొన్ని సినిమాలలో డైలాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సముద్రాన్ని దాటి వచ్చింది చాలక నా పురంలో ప్రవేశించితివి పో. నా వనాన్ని మొదలంట నరికేశావా, నరికితివి పో. రాక్షసులను ఎంతో మందిని చంపితివి పో. ఇంకా నా ఎదురుగా గర్వంతోడ నిలబడ్డావా అన్నాడు. అంటే అటువంటి డైలాగ్స్తో ఇటువంటి పద్యాలు ఆధారం. ఆంజనేయుడు అన్నట, ఓ రావణ, నువ్వు కనుడవు, నీతిమంతుడు. శత్రువును కూడా ప్రశంసించడం గొప్ప. శత్రువు దుర్లక్షణాలు చెప్పాలి, మంచి గుణాలు ప్రశంసించాలి. నువ్వు కనుడవు, నీతిమంతుడవు, కార్యమెరుంగుదు సాహసంబునను నేను నిగిరించి పోరుటకు నిర్జన వల్లభుడు ఉపలేడు. నిన్ను ఎదిరించాలంటే ఇంద్రుడు కూడా సాటి రాడు. నీవని నా జగత్రయం వణుగుతుంది. నీది అద్భుత రూపం, అందులో సందేహం లేదు. కానీ ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడిని సీతను తెచ్చి నువ్వు ఎందుకు కొరగాకుండా పోతున్నావు? నువ్వు దుర్మార్గుడమైపోతున్నావు. అందుకని వారక సీతనిచ్చి రఘువల్లభుని శరణంబు చొచ్చినన్ నేరములించి చంపమికి నీ ఎడకెప్పుడు నేను పూటగా భారపడంగా జాలుదు. నువ్వు సీతను రామునికి ఇచ్చివేసి అతన్ని శరణు కోరితే నిన్ను చంపకుండా ఉండడానికి నేను గ్యారెంటీగా ఉంటాను. ఆంజనేయుడు అంటున్నాడు,
నీ ఎడకెప్పుడు నేను పూటగా భారపడంగా జాలుదు. అట్లా శుభమవుతుంది. అట్లా నమ్మకుండా నువ్వు ఊరికే యుద్ధమే కావాలి అంటే పురి పుత్సకమానడు నిన్ను రావణ. సంపూర్ణ రామాయణంలో ఆంజనేయుడు రావణునితోని అంటున్న ఒక పద్యం గుర్తుకొస్తున్నది. ఠం 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 అను భీషణధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి సమరోకృండై విజృంభించి నీ కంఠంబుల్ భువి గుంచునాడు తదమే తదమే కాపాడ పాలాక్షుకున్ శుంఠ మొండితనంబు మాని శరణంచున్ రాము ప్రార్థించరా. నాకు చాలా 50 ఏళ్ళ కింద చూసినటువంటి సినిమా ఆ పద్యం నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నది. ఈ మొల్ల రామాయణం చదువుతుంటే ఆ సంపూర్ణ రామాయణం సినిమాలోని ఎన్నో అంశాలు దీన్ని చూసి అందులో ప్రవేశపెట్టబడ్డాయా అని అనిపిస్తుంది అన్నమాట. ఆంజనేయుడు కిష్కింధకు వెళ్ళాడు. జానకి వార్తలు రావణకు తెలిపాడు. రావణ సంహారానికి వానర సైన్యం కదిలింది. అందరూ సముద్ర తీరానికి వెళ్ళారు. రాక్షస వీరులతోని రావణుడు మంతనాలాడుతున్నాడు. ఒక్క భూతి ఒక్క వానరుడు మన రాజ్యానికి వచ్చి రాక్షస వీరులను చంపి వాటిని దాటిపోయాడు. అతడు వెళ్ళి ఆ రామలక్ష్మణులను తీసుకొచ్చి వానర సైన్యంతో సహా మన మీద దండెత్తికి ఇప్పుడు నాకేమి దారి అని పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు నాకేది దారి. ఇట్లాంటి ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలెన్నో, వ్యావహారిక మాటలెన్నో వాల్మీకి మన మొల్ల రామాయణం లోపల ఉన్నాయి. అసలు మొల్ల రామాయణంలోని పద్యాలను మనం చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి వచనం చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొకసారి నాటకంలో పాత్రలు మనతో సంభాషిస్తున్నట్టు, ఒకరినొకటి సంభాషిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. రంగస్థలం మీద మనం చూస్తున్నామా అనిపిస్తుంది. ఇంకొకసారి మనం పద్యాలు పాడి తొలడానికి అనువుగా ఉంటాయి. ఇంకోసారి మంచి ఒక నవల చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత గొప్ప. ఇప్పుడు నేను ఇన్ని పద్యాలు చదివాను కదా, మీరు మీ ప్రాచీన సాహిత్యం లోపల ఇంత తేలికగా డిక్షనరీ అవసరం లేకుండా రాసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? అది వల్ల గొప్పతనం అన్నమాట. విభీషణుడు రావణునికి సలహా ఇచ్చాడు. చంపవచ్చినట్టి శత్రువునైనను శరణుదొచ్చినంత సదయుడగును అభయమిచ్చి కాచుటాతని విరుదంట సీతనిచ్చి రాము చీడి బతుకు. ఒరే, నువ్వు నాకు తమ్ముడవయ్యి నా శత్రువులను పొగుడుతూ నాకు బుద్ధి చెప్పవచ్చావు. ఇదేం పనిరా, ఇదేం పనిరా. ఇప్పుడు కూడా మనం ఎవరన్నా చెడు పని చేస్తుంటే ఇదేం పనిరా అని అంటాం. ఇట్లాంటి వ్యావహారిక వాక్యాలెన్నో అందులో ఉన్నాయి. నువ్వు విశ్వాసఘాతకుడివి, స్వామిద్రోహివి, వాడి దగ్గరికే నువ్వు వెళ్ళు అని రావణుడు తరుముతున్నాడు. నువ్వు వెళ్ళిపోరా, నా దగ్గర ఉండకు అంటున్నాడు. అప్పుడు ఆ విభీషణుడు అన్నాడు, అవనీషు బాణంబునకి రయంబున వచ్చి దండించునప్పుడైన తలచు నన్ను, పర్వత శిఖరములు పడినట్టు నీ తలలు ఇలా కూలునప్పుడైన తలచు నన్ను. ఈ సంభాషణలన్నీ కూడా మనకు చాలా చమత్కారంగా, చాలా వాడిగా, వేడిగా, అబ్బా ఇట్లా ఇంత బాగా ఎలా రాసింది మళ్ళా అని అనిపించేటట్టుగా ఉంటాయి. అంటే ఆ రాముని బాణాలు వచ్చి నీకు తాకేటప్పుడైనా అయ్యో విభీషణుడు చెప్తే నేను వినలేదు కదా అని అప్పుడు గుర్తుకు తెచ్చుకో. అంటే ఈ విభీషణుడు రావణుని యొక్క మరణాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు అన్నమాట. అంటే నువ్వు ఎట్లాగూ చచ్చిపోతావు అన్నాడు. ఆ విభీషణుడు రాముని శరణు వచ్చాడు. సుగ్రీవుడికి అనుమానం వచ్చింది, ఇది రాక్షస మాయ కావచ్చు అని. కానీ రాముడు అన్నాడు, శరణంటే రావణుని తమ్ముడిని కాదు, రావణుని కూడా క్షమిస్తాను. శరణు కోరినటువంటి వాడను రక్షించడం రాజుల కర్తవ్యం అని ఆ విభీషణుడికి నువ్వు నా తమ్ముడి లాంటి వాడివి అని ధైర్యం చెప్పాడు.
యుద్ధ వర్ణన లోపల కూడా ఈ తర్వాత రామరావణ యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఆ యుద్ధ వర్ణన లోపల కూడా ప్రతి పద్యంలో యుద్ధ విన్యాసం మనకు కనబడుతుంది. ప్రతి యుద్ధంలో ఈ పద్య విన్యాసం మనకు కనబడుతుంది. మధ్యలో ఒకసారి ఈ రావణుని యొక్క శక్తి ప్రహారము చేత లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు అతని యొక్క విలాపం, రాముని యొక్క విలాపం అంటే ఒక మామూలు మానవుని మాదిరిగా చాలా దయనీయంగా విలపించాడు. లక్ష్మణ, ఇన్నేళ్ళు అడవి లోపల ఉండే కందమూల ఫలాలు మాకు తెచ్చి భక్తితో సమర్పించావు. నన్ను సీతను తండ్రి మాదిరిగా చూశావు, నాకు తండ్రి మాదిరిగా చూశావు. నీ వంటి తోడబుట్టు, నీ వంటి గుణోత్తరుడు భూతలమంతా వెతికిన కనిపిస్తాడా? నిద్రాహారాలు ఎరగకుండా 14 ఏళ్ళు మమ్మల్ని అరుసుకున్నావు కదా, ఇట్లాంటి పదాలు కూడా అందులో ఎన్నో కనిపిస్తాయి. కానీ సుశీలుడు చెప్తాడు, సంజీవని తెస్తే లక్ష్మణుడు బతుకుతాడని. ఆంజనేయుడు తెచ్చాడు, బతికించాడు. ఇక రామరావణ యుద్ధం లోపల ఎంతోమంది రాక్షసులు మరణించారు. మరణిస్తే చిట్ట చివరికి రావణుడు శత్రుంజయ హోమం చేయాలనుకుంటున్నాడు. అంటే శత్రువును జయించడానికి హోమం అన్నమాట. ఆ హోమం పూర్తి కాకుండా వానరులు రావణుణ్ణి తెగడుతున్నారు. మగటిని కలిగిన పురుషుని మగతనమును విడిచి నడుమ మగువను నగరా. అయినా రావణుడు చలించలేదు. మండోదరిని రావణుని చెంతకు ఈడ్చుకు వచ్చారు. అంటే అలా ఈడ్చుకురావడం వానరుల ఉద్దేశం కాదు, కానీ తప్పలేదు. ఈడ్చుకు వస్తే మండోదరి అన్నది, ఈ మునివృత్తి కన్నా ధనుజేశ్వర రాముని తోడ నేడు సంగ్రామము చేసి గెలిచిన అఖండ రమా విభవము కలుగు. నువ్వు రామునితో యుద్ధం చేస్తే రాజ్యమైనా గెలుస్తుంది. యుద్ధం రాముని చేత చచ్చినట్టయితే మోక్షమైనా లభిస్తుంది. అంతేకాని ఇలా ఉండడం ఎందుకు అని ఆ విధంగా ప్రశ్నిస్తే అప్పుడు లేస్తాడు రావణుడు. అసలు రామరావణ యుద్ధం లోపల ఒకరికొకరు బాణాలు వేసుకోవడము, తర్వాత గదలు విసురుకోవడము, పల్లెలు విసురుకోవడము, చంపడము, తొడలు విరవడము, తర్వాత శిరచ్ఛేదం చేయడము, ఇటువంటి అన్నీ మనకు ఇప్పటి డైరెక్టర్లు ఏ సినిమాలో కూడా అంత చూపించరు. అంత బాగా ఉంది. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఈ మొల్లయ్య ఏమిటి అంత గొప్పగా యుద్ధాన్ని స్వయంగా చూసినట్టుగా ఇంత బాగా రాయడం ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తొడిగిన బాణము వింటను తొడిగిన ఎట్లుండు మిగుల తోడ్తోనవనం వెడనెడు శరములు లెక్కకు గడ గురుతన రాక చిత్రగతులను పరివెన్. రాముడు బాణాలు వేస్తుంటే ఎవరైనా చూస్తే ఈ బాణం ఎప్పుడు తడుగుతున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడు, ఎప్పుడు అతనికి తాకుతున్నది, మళ్ళీ వెంటనే బాణాలు ఎట్లా వేస్తున్నాడు అని ఇక పదే మనం చూడడమే అవుతుంది తప్ప అంత వేగంగా ఉంటుంది. అట్లా చివరికి రావణాసురుడు కూడా మరణించడం అనేటటువంటి జరిగితే చివరికి సీతను తీసుకొని పుష్పక విమానంలో వెళ్తున్నాడు. ఆ పుష్పక విమానంలో వెళుతున్నప్పుడు కూడా సీతకు వివిధ ప్రదేశాలు చూపెడుతున్నాడు. ఇదిగో ఇక్కడ ఈ కిష్కింధ రాజ్యానికి మేము వచ్చాము, లేకపోతే ఈ చిత్రకూటానికి వచ్చాము, ఈ పంచవటికి వచ్చాము అని ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ ఉంటే మనకు ఎక్స్కర్షన్ చూసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఈ మొదల రామాయణం అంతా చూస్తుంటే మనం భారతదేశం లోపల తిరుగుతున్నామా అనేటటువంటి అనుభూతి కూడా మనకు కలుగుతుంది. మొల్ల రామాయణం రాయడమే చాలా గొప్ప విషయం, చాలా గ్రేట్. అంటే ఆ రోజుల లోపల పండితులు, బ్రాహ్మణులు, ఉన్నత వర్గాల వాళ్ళు కావ్యాలు రాస్తూ ఉంటే మొల్ల ఇంత గొప్పగా కావ్యం రాయడం, అందులో మొల్ల ఒక స్త్రీ ఇంత గొప్పగా రాయడం, ఇంత రాసిన వడివడిగా రాసింది.
ఎక్కడ అవలీలగా రాసింది. ఎక్కడా కూడా మనకు విసుగు అనేటటువంటిది కనిపించదు. పదాలతో వాక్యాలతో విన్యాసం చేసింది. ఒక పదం మళ్ళీ మళ్ళీ వస్తే ఈ పదం మళ్ళీ ఎందుకు వచ్చింది అని విసుగు కలుగుతుంది. కానీ ఈమె అట్లా కాదు. పదాలు పునరుక్తం చేసినా, వాక్యాలను మళ్ళీ రాసినా ఎక్కడా కూడా విసుగు అనిపించదు. పైగా అట్లా రాయడమే చాలా గొప్పది అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇట్లా మొత్తం రామాయణం అంతా కూడా అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టుగా చాలా గొప్పగా రాసినటువంటి ఆ మొల్లకు నేను అంజలి ఘటిస్తున్నాను. అంతేకాకుండా ఈనాడు ఈ సమావేశానికి రుద్రమ సాహితీ స్రవంతి చిందం సునీత ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రుద్రమ సాహితీ స్రవంతి ఈ వేదికకు, ప్రేక్షకులకు, శ్రోతలకు, ముఖ్యంగా శ్రీకర్ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ.